Hello, my dear viewers. I once again welcome you to my channel English Made Easy. గత 2-3 వీడియోల్లో నుంచి మనం 12 టెన్సులు కాకుండా ఓన్లీ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ ఈ 2 కాలాలతోటి దానికి ప్రజెంట్ టెన్స్లో షెల్ కానీ వెళ్ళి కానీ పెట్టుకున్నట్లయితే ఫ్యూచర్ కూడా అవుతుందని, అందుకే ఈ 2 వెర్బులతోటి మనం టోటల్గా ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడటానికి అవకాశం ఉందని మనం కొన్ని ఉదాహరణలతోటి మనం 2-3 వీడియోలు చూడటం మొదలుపెట్టాం. దాంతోపాటు మనకి రెగ్యులర్గా ఉపయోగపడేటటువంటి వెర్బులు మనం అందులో రెగ్యులర్ వెర్బ్స్ ఉంటున్నాయి, రెగ్యులర్ వెర్బ్స్ కూడా ఉంటున్నాయి. వాటిని మనం కొన్ని తీసుకుంటున్నాం. ఏ మీద కొన్ని తీసుకున్నాం, బి మీద తీసుకున్నాం, కొన్ని సి మీద తీసుకున్నాం. బాగా గుర్తుంచుకోండి. ఓన్లీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆస్క్ అని ఉంది, అది రాయలే నేను. ఆస్క్ ఇది రెగ్యులర్ వెర్బ్, దానికి ఏమీ లేదు, ఆస్క్ చేరిస్తే సరిపోతుంది. అప్లై అని ఉంది, దీనికి అప్లైడ్. అరైవ్ అని ఉంది, అరైవ్డ్. ఇలాంటివి ఈజీగానే ఉంటాయి, ఎందుకంటే ఈడీలు చేరిస్తే ఆస్క్ అంటే అడగటం, అప్లై అంటే మనం దేన్నైనా దరఖాస్తు చేసుకోవటం, అరైవ్ అంటే వచ్చుట. ఇలాంటి వాటిని మేము చెప్పలేదు. చాలా కొంచెం ఇంపార్టెంట్ అయినవి మాత్రమే నేను చెప్పుకోవటం జరుగుతుంది. ఇవన్నీ చూసుకుంటే ఇంకా చాలా అవుతాయి అనుకోండి. సరే, నేను కొన్ని మర్చిపోయినటువంటివి కొన్ని చెప్తాను అన్నాను కదా. బైట్, బిట్, బిటెన్. బైట్ అంటే కరుచుట, కుట్టుట అని 2 అర్థాలు వస్తాయి. ద డాగ్ బైట్ అంటాం, ద స్నేక్ బైట్ అంటాం, కరుచుట. లేదా ద హానీ బీ బిట్, కరుచుట, కుట్టుట. బైట్, బిట్, బీటెన్. అలాగే బిసి, బిగెట్, బిగాట్, బిగాటెన్. బిగెట్ అంటే పొందుట. సహజంగా దేవుడు మనకిచ్చి ఒక స్త్రీకి బాబుని కానీ పాపను కానీ ఆ ప్రసవించినప్పుడు మనం ఉపయోగించేటట్టు షీ హ్యాస్ బిగాటన్ ఏ చైల్డ్ అంటే ఒక మగబిడ్డకి జన్మనిచ్చింది అనే ఉద్దేశంతో మనం ఇక్కడ కొన్ని తీసుకున్నాం. నెక్స్ట్ బిగిన్, బిగాన్, బిగన్. చూడండి, బిగిన్, బిగాన్, బిగన్ ఈ 3 వేరుగా ఉన్నాయి కనుక మనం వీటిని ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అని అంటాం. ఇందాక మనం రాసుకున్నాం ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్. ఇవన్నీ కూడా బైట్, బిట్, బిటెన్, బిగెట్, బిగాట్, బిగాటెన్ ఇవన్నీ కూడా ఇర్రెగ్యులర్ వెర్బ్సే. ఎప్పుడైతే ఈడీలు చేరతాయో అప్పుడు వాటిని మనం ఏమంటామంటే రెగ్యులర్ వెర్బ్స్ అని అంటాం. నెక్స్ట్ దీన్ని ప్రారంభించుట. క్యాచ్, కాట్, కాట్. క్యాచ్ అంటే పట్టుకొనుట. చూజ్, చోజ్, చోజెన్. ఎంచుకొనుట. మనం షాప్లోకి వెళ్తాం, అనేక రకాలైనటువంటి వస్త్రాలను మనం అక్కడ చూస్ చేసుకుంటాం. బాగా చూసి వాటిని వెరిఫై చేసి ఏది బాగుందో. నెక్స్ట్ చైల్డ్, చిడ్,
చిడెన్. చైడ్ అంటే తిట్టుట. చిడ్, చైడ్, చిడ్, చిడెన్, తిట్టుట. ఈ విధంగా మనం బి మరియు సి రాసినప్పుడు వీటిని మర్చిపోవటం జరిగింది. ఎందుకంటే ఈ 3 వేరువేరుగా ఉంటే కనుక మనం ఈ 3 ఇప్పుడు ఆస్క్ ఉంది, ఎరైవ్ ఉంది, అప్లోడ్ అని ఉంది. ఇలాంటి వాటికి ఈడీలు చేరితే కనుక ఫస్ట్ ఒకటి తెలిస్తే మిగతాయి. కానీ ఇవి కొంచెం 3 వేరువేరుగా ఉంటే కనుక వీటిని గురించి మనం ఆ విధంగా మనం ఏ చెప్పుకున్నాం, బి చెప్పుకున్నాం, సి కూడా చెప్పుకున్నాం. సిలో మర్చిపోయినటువంటివి, బిలో మర్చిపోయినటువంటివి ఈరోజు మనం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ డూ, డిడ్, డన్. చేయుట. ఇది సహజంగా ఎక్కువగా మనకి ఉపయోగించబడేటటువంటి పదం. బాగా అర్థం చేసుకోండి. డూ, డిడ్, డన్ అనేటటువంటిది 3 వేరుగా ఉంది. దాన్ని మనం ఇర్రెగ్యులర్ వెర్బ్ అంటాము. ఇదే డూ, డిడ్, డన్నే దీన్ని హెల్పింగ్ వెర్బ్ కూడా అని అంటాం. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము, రెగ్యులర్ వెర్బ్లో ఇర్రెగ్యులర్ వెర్బ్లో చూస్తున్నాం. ఈడీలు చేరినట్లయితే రెగ్యులర్ వెర్బ్ అంటున్నాం. ఈడీలు చేరకుండా 3 వేరువేరుగా ఉండే వాటిని మనం ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అని అన్నాం. రెగ్యులర్. ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్స్ కూడా ఉన్నాయి. డూ, డిడ్, డన్. అలాగే హ్యావ్, హ్యాడ్, హ్యాడ్ అవి తర్వాత చెప్తాను. కెన్, కుడ్, షాల్, షుడ్, మే, మైట్, హ్యావ్, హ్యాడ్ అవి కూడా ఉంటాయి. సో మనం ఇక్కడ డూని మనం మెయిన్ వెర్బ్ కింద తీసుకుంటున్నాము, హెల్పింగ్ వెర్బ్ కింద తీసుకుంటున్నాం. వాటితో ఎలా రాయాలో తర్వాత చూద్దాం. నెక్స్ట్ డ్రింక్, డ్రాంక్, డ్రంక్. డ్రింక్ అంటే త్రాగుట. దానికి పాస్ట్ టెన్స్. ఇది కూడా మనం ఎక్కువగా నిజ జీవితంలో ఉపయోగించుకునే పదమే. సో డ్రింక్ అంటే త్రాగుట. డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్. నడుపుట. ఏ బైకో లేదా ఏ కారో ఏ బస్సో దాన్ని మన స్టీరింగ్ ద్వారా నడపటాన్ని డ్రైవింగ్ అంటాం కదా. దాన్ని స్వారీ చేయటానికి కూడా వస్తుంది. గుర్రం మీద కానీ వెళ్ళినప్పుడు మనం డ్రైవింగ్ అంటే అప్పుడు స్వారీ చేయటం. డ్రైవ్, డ్రో, డ్రివెన్. అలాగే డ్రా, డ్రూ, డ్రాన్. డ్రా అంటే ఏంటి, గీయుట. డ్వెల్, డ్వెల్ట్, డ్వెల్ట్. నివసించుట. డై, డైడ్, డైడ్. చనిపోవుట. మనం ఆల్రెడీ డిగ్, డగ్ అది చూసాం. త్రవ్వుట అని చూసాం.
ఈట్, ఏట్, ఈటెన్ తినుట. ప్రవేశించుట, ఎంటర్. ఈట్, ఏట్, ఈటెన్ అంటే తినుట అని. ఇది కూడా మనం ఎక్కువగా వాక్యాల్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఎంటర్ ఇది రెగ్యులర్. ఎంటర్, ఎంటర్డ్, ఎంటర్డ్. సో ఈ విధంగా మనం ఈ మీద తర్వాత డి మీద మనం ఈ రకాలైనటువంటి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎఫ్ అంటే ముఖ్యమైనవి. ఇప్పుడు ఎఫ్లోకి వెళ్దాం. ఫైండ్, ఫౌండ్, ఫౌండ్ కనుగొనుట. బ్లో, బ్లూ, బ్లోవెన్. ఇదేంటంటే ఎఫ్ అని మొదలుపెట్టి మళ్ళీ బీకి వచ్చారంటే ఇప్పుడు సడన్గా గుర్తుకొచ్చింది. సహజంగా ఇవన్నీ ఎప్పుడో చెప్పిన దాని మీద చాలా వరకు మెమరైజ్ అయిపోయి అలా చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ కనుక బ్లో అంటే ఊదుట, వీచుట అని కూడా అర్థం వస్తుంది. ద విండ్ ఈజ్ బ్లోయింగ్, గాలి వీచుతూ ఉన్నది. బ్లో అవుట్, మండిపోతూ ఉన్నది. మంట, విపరీతమైనటువంటి మంట. అర్థమైందండి? బ్లో అంటే హీ బ్లోస్ ద ట్రంపెట్, అతడు ట్రంపెట్ని ఊదుతున్నాడు. సో ఇది చాలా ముఖ్యమైనది కనుక మర్చిపోయాను. ఇక్కడ బ్లో, బ్లూ, బ్లో, ఊదుట లేదా వీచుట. నెక్స్ట్ ఈ మళ్ళీ ఎఫ్ కంటిన్యూ చేద్దాం. ఫ్లై, ఫ్లూ, ఫ్లోవెన్. ఎఫ్ఎల్వై, ఎఫ్ఎల్ఈడబ్ల్యూ, ఎగురుట. సహజంగా ఈ ఎగురుట అనేటటువంటి వెర్బను మనం పక్షులకి వీటికి ఉపయోగిస్తాం. కానీ విమానం కూడా ఎగురుతుంది కనుక దానికి కూడా మనం ఈ ఫ్లై అనేటటువంటి పదాన్ని మనం హీ ఫ్లూ టు లండన్. హీ అతడు, ఫ్లూ ఎగిరాడు అంటే ఎగురుకుని పక్షిలాగా వెళ్ళాడనా? విమానంలో వెళ్ళాడని దాని ఇండైరెక్ట్ మీనింగ్ అని. హీ ఫ్లూ టు లండన్, అతడు లండన్కి వెళ్ళాడు త్రూ ఏరోప్లేన్ అని. సో ఫ్లై, ఫ్లూ, ఫ్లూ. ఫ్రీజ్, ఫ్రోజ్, ఫ్రోజన్. గడ్డగట్టుట, చల్లటి మంచులో ఉంటే ఏమైపోతాం? ఫ్రోజన్ అయిపోతాం, గడ్డగట్టేస్తాం చలికి, విపరీతమైనటువంటి చలి వలన. అలాగే ఫ్లింగ్, ఫ్లాంగ్, ఫ్లంగ్. సో ఇలా మూడు వేరువేరుగా మనకు క్రొత్తగా అనిపించేటటువంటి వెర్బలే మనం తీసుకోవడం జరుగుతుంది. అర్థమైందండి? ఫ్లింగ్ అంటే విసరుట, ఫ్రీ, ఫ్రీడ్, ఫ్రీడ్. స్వేచ్ఛాయుతముగా ఉండుట. స్వేచ్ఛాయుత అంటే ఏదో బానిసత్వాన్ని నుంచి స్వేచ్ఛాయుత జీవితంలోకి విడుదల చేయబడటం అన్న మనం ఫ్రీ, ఫ్రీడ్, ఫ్రీడ్. ఫాల్, ఫెల్, ఫాలెన్. పడిపోవుట, ఇదేమో ఫ్రీ, స్వేచ్ఛాయుతము.
చూడండి, ఫైండ్ పౌండ్ పౌండ్, బ్లో బ్లూ బ్లోవెన్, ఫ్లై ఫ్లూ ఫ్లోన్, ఫ్రీజ్ ఫ్రోజ్ ఫ్రోజన్, ఫ్లింగ్ ఫ్లాంగ్ ఫ్లాంగ్, ఫ్రీ ఫ్రీడ్ ఫ్రీడ్, ఫాల్ ఫెల్ ఫాలెన్ పడిపోవుట. ఈ విధంగా మనం ఈరోజు ఎఫ్ వరకు కొన్ని ముఖ్యమైనటువంటి రెగ్యులర్ మరి ఇర్రెగ్యులర్ వెర్బ్స్ కూడా మనం ఇందులో ఇప్పుడు చూడండి, ఫ్రీడ్ ఉంది, ఈడీ కలిసింది కనుక మనం దీన్ని రెగ్యులర్ అంటాం. ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి కనుక వీటిని మనం ఇర్రెగ్యులర్ అంటాం. మన రెగ్యులర్ వెర్బ్స్తో ప్రాబ్లం లేదు, ఎటొచ్చి ఇర్రెగ్యులర్ వెర్బ్స్ తోటే ప్రాబ్లం. ఎందుకంటే మూడు వేరువేరుగా ఉంటాయి కనుక ఏది ఎక్కడ ఉపయోగించాలనేటటువంటి సమస్య ఏర్పడుతుంది. సో ఇవే కాకుండా ఈ వెర్బలు ఇప్పుడు మనం ఏం చూసుకున్నాం, మనం రెగ్యులర్ వెర్బ్స్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్. అలాగే ట్రాన్సిటివ్ వెర్బ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అని ఉంది. ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ చెప్తాను. అలాగే యాక్టివ్ వెర్బ్ అండ్ ప్యాసివ్ వెర్బ్, అదేవిధంగా హెల్పింగ్ వెర్బ్స్, మోడల్ వెర్బ్స్, పొసెసివ్ వెర్బ్స్, ఈ విధంగా ఉన్నాయి. ప్రస్తుతానికి మనకి మనం తీసుకున్నటువంటి టూ సెంటెన్సెస్, టూ టెన్సెస్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్. ఆ ప్రజెంట్కే వెళ్ళి కానీ షెల్ కానీ చేస్తే అందులోనే ఫ్యూచర్ కూడా వచ్చేస్తుంది. అంటే రెండు టెన్స్లతోటి మనం మూడు కాలాలు తయారు చేస్తున్నాం కనుక ఆ మూడు కాలాలకి ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ కనుక ఇవి తీసుకోవటం జరుగుతుందన్నమాట. వీటి ద్వారా మనం ఇప్పుడు వాక్యాలని తయారు చేస్తాం. సో ఇక్కడ నేను కొన్ని తెలుగు సెంటెన్సెస్ తీసుకున్నాను. నేను కొన్ని చేపలను పట్టుకుంటాను ఇప్పుడు, లేదా ఇప్పుడు ఇక్కడ పెట్టుకోండి, ఇప్పుడు నేను కొన్ని చేపలను పట్టుకుంటాను. రేపో లేదో నిన్నో కాదు, ఇప్పుడు. అంటే ఏంటి, మనం దీన్ని మన కరెక్ట్గా రాసేయాలంటే ఏంటి, ఐ నేనంటే నేను, ఐ ఏం చేస్తావు, పట్టుకుంటాను. పట్టుకోవటానికి ఏమంటాం మనం, చాలా ఉంటాయి. హోల్డ్ అని అంటాం. సహజంగా క్రికెట్లో ఐ హోల్డ్ ద బాల్ అంటావా, ఐ కాట్ ద బాల్ అంటాం. సో ఇక్కడ క్యాచ్ అనేది ఉపయోగించుకోవాలి. సో ఐ క్యాచ్ కొన్ని చేపలను, సమ్ ఫిష్. ఫిషెస్ అన్నా పర్వాలేదు, ఫిష్ అన్నా పర్వాలా, కొన్ని చేపలను బహువచనం వచ్చింది కనుక ఎప్పుడైతే ఇక్కడ సమ్ పెట్టామో ఇది బహువచనమే కనుక సమ్ ఫిష్ అనొచ్చు లేదా సమ్ ఫిషెస్. ఐ క్యాచ్ సమ్ ఫిషెస్ నౌ. ఇక్కడ ఆల్రెడీ చెరువులో దూకేశాడు. ఆ పక్కన రోడ్డు మీద వెళ్ళాడు, అడుగుతున్నాడు, ఏంట్రా చెరువులో దూకేమేంట్రా అని. ఏ స్నానానికి అని ఆడనుకోవచ్చు, లేదురా నేను చేపలు పట్టుకోవటానికి దిగానని. అందుకే వాడేమంటాడు, ఐ క్యాచ్ సమ్ ఫిష్ నౌ, నేను ఇప్పుడు కొన్ని చేపలను పట్టుకుంటాను. ఒకే ఒక వెర్బ్ ఉంది, సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇక ప్రజెంట్ టెన్స్లో ఇంకేం అవసరం లేదు, ఒక్కటి రాసుకుంటే సరిపోతుంది. ఇది చూడండి, నిన్న పాము ఒక రైతును కరిచినది.
కరిచింది ఎప్పుడు? నిన్న. ఇది ముందు పెట్టుకోండి, ఎక్కడన్నా పెట్టుకోండి. కరిచినది ఎవరు కరిచారు? పాము. ఏ స్నేక్. కరుచుట, బైట్, బిట్, బిటన్. అందుకే ఇవి రాయటం. అర్థమైందండి? బైట్, బిట్, బిటన్. కరుచుట. ఈ స్నేక్ నిన్న కదా, బిట్ కరిచినది. అదే ప్రజెంట్ అయితే బిఐటి బైట్ అని పెడతాం. ఈ స్నేక్ బైట్ ఎవరిని? ఒక రైతుని. బైట్ ఏ ఫార్మర్. ఎప్పుడు? నిన్న. ఏ స్నేక్ బిట్ ఏ ఫార్మర్ ఎస్టర్డే. ఇది పాస్ట్ టెన్స్. ఇక మీకు పాస్ట్ టెన్స్లో ఎన్ని ఉన్నా కానీ ఈ టైప్లో రాసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, వారు కొన్ని రాళ్లను పక్షుల పైకి విసురుతారు. విసురుట అంటే త్రో. కానీ ప్రతిదానికి ఇప్పుడు సహజంగా ఇదివరకు మన చిన్నప్పుడు 2 తాళ్ళు ఉండి మధ్యలో ఒకటి పెట్టి అందులో రాళ్ళు పెట్టి ఒలిసెలే అంటారు మా సైడు. ఆ రాయి పెట్టి తిప్పి 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 ఒక తాడును వదిలేస్తారు. ఆ రాయి వెళ్ళి ఆ పక్షికి తగులుతుంది. సహజంగా రైతులు పొలాలు బాగా పండిపోయి ఉన్నప్పుడు ఈ పక్షులతో బాధ. వాటిని ఏదో శబ్దాలు, టపాకాయలు కాల్చటమో, డబ్బాల మీద కొట్టడమో, లేదా చిన్న చిన్న రాళ్ళు అలాంటివి విసరటం. ఆ విసరటాన్ని రాయితోటి విసరటాన్ని మనం రాసాం. ఫ్లింగ్, ఫ్లాంగ్, ఫ్లాంగ్. అక్కడ త్రో అని ఉపయోగించకూడదు. అందుకే ఇది తీసుకున్నాను అన్నమాట. ఎవరు విసిరేది? ఎవరు? దే. ఏం చేస్తున్నారు? ఫ్లింగ్. మనం ఫ్యూచర్ రావాలని కా, దే విల్. ఫ్లింగ్. వేటిని విసురుతారు? కొన్ని రాళ్ళని. సమ్ స్టోన్స్. ఎవరి మీదకి? పక్షుల పైకి. దే విల్ ఫ్లింగ్ సమ్ స్టోన్స్ టు ద బర్డ్స్. పక్షుల పైకి. లేదా ఎట్ ద బర్డ్స్, టువర్డ్స్ ద బర్డ్స్. ఎలా రాసుకున్నా పర్వాలేదు. సో ఇక్కడ దే సబ్జెక్ట్ స్థానంలో, విల్ ఫ్లింగ్. ఈ ఫ్లింగ్ అనే దానికి అర్థం తెలియకపోతే ఈ వాక్యం అంతా కూడా మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. సహజంగా అలా విసురుతారు, ఏదో పక్షి తగలాలని చంపాలని కాదు. అది చూసి కొన్ని పారిపోతూ ఉంటాయి. మళ్ళీ వచ్చినాయి అనుకోండి, మళ్ళీ రాయి పెట్టి విసురుతాడు, లేదా డబ్బాతో కొడుతూ ఉంటాడు. ఈ విధంగా మనం, ఇదేమో ఫ్యూచర్. ఇక ఫ్యూచర్లో ఉన్నటువంటి 4 ఏ వచ్చినా కానీ ఈ టైప్లోనే రాసుకోండి. కాకపోతే ఇక్కడ డేట్ పెట్టుకోండి. కంటిన్యూ అయితే ఫ్రమ్ నుంచి టు పెట్టుకోండి. ఇది పాస్ట్ టెన్స్. అంటే ఏంటి? మనం ఈ యొక్క 2 టెన్సులు మనం 12 టెన్సుల యొక్క భావాన్ని ఈ 2 టెన్సుల్లోనే మనం ఎలాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రో, గ్రూ, గ్రోన్. గ్రో అంటే పండించుట. గ్రో, గ్రూ, గ్రోన్. ఇది వద్దు మనకి, ప్రస్తుతానికి అవసరం లేదు. ఐ గ్రో సమ్ మ్యాంగో ట్రీస్. నేను కొన్ని మామిడి మొక్కలను పెంచుతాను. ఐ గ్రూ ఏదో సపోటా ట్రీస్. నేను ఆల్రెడీ పండించేస్తాను. ఇక్కడ నేను పండిస్తాను. ఐ గ్రో వీట్, ఐ గ్రో రైస్, ఐ గ్రో సమ్ ప్లాంట్స్, ఐ గ్రో రోజ్ ఫ్లవర్స్. ఈ విధంగా ఐ గ్రూ, నేను ఆల్రెడీ పెంచేశాను. సో మరి పెంచుతాను అనటానికి ఈ గ్రోకే విల్ కానీ షల్ కానీ పెట్టుకుంటే ఐ షల్ గ్రో, యూ విల్ గ్రో, నీవు పండిస్తావు, ఐ షల్ గ్రో, నేను పండిస్తాను. సో ఇక్కడ ఉండేటటువంటి ఈ రెండిటితోటి ఇదొక కాలము, ఇదొక కాలము, ఇదొక కాలము. ఇది తర్వాత మనకు అనవసరం లేదు. సో ఈ విధంగా ఈ రెండిటితోటి మనం 3 కాలాలను మనం తయారు చేస్తాం. కానీ ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. ప్రజెంట్ టెన్స్లో 4 ఉంటాయి, పాస్ట్ టెన్స్లో 4 ఉంటాయి, ఫ్యూచర్లో 4 ఉంటాయి. అయ్యే వద్దకుండా మన యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? అవతలతో తొందరగా ఇంగ్లీష్ మాట్లాడాలి.
అలా కాకుండా ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ కంటిన్యూ ఇవన్నీ చెప్తే అప్పుడు చాలా టైం పడుతుంది. అంతా ఓపిక లేదండి, ఏదో సూక్ష్మంగా ఈ విధంగా అనమాట. ఈ విధంగా అన్నటువంటి తెలుగు సెంటెన్సెస్ మనం ఇంకా కొన్ని చూద్దాం. ఇది ఒక మన యొక్క తెలుగు భావన. వారు వారబాతో వేరే వాళ్ళని అయ్యి అనుకో, లేకపోతే ఉయ్యి అనుకో, లేకపోతే షీ అనుకో, ఎవడో ఎక్స్ అనుకో, సబ్జెక్ట్ ఎవరైనా. వారు 1990లో విశాఖలో చూడండి, 1990లో విశాఖలో ఒక ఇంటిని నిర్మించారు. జరిగిపోయినటువంటి క్రియ. వారు ఆల్రెడీ నిర్మించేశారు. టైం కూడా ఉంది ఇక్కడ మనకి. ఎప్పుడు 1990లో. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి? ఈ తెలుగు యొక్క సెంటెన్స్ని మనం ఇంగ్లీష్ సెంటెన్స్లోకి ఫార్మ్ చేసుకోవడం. మరి అది కూడా చేయకుండా మాట్లాడాలంటే అవదండి. ఇదే అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు, కొంతమంది ట్రై. సో ఫస్ట్ ఇంగ్లీష్ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది? సబ్జెక్ట్, వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. కానీ అన్నిట్లో ఇది ఉంటుందా? ఉండదని చెప్పాను. కానీ ఈ రెండు మాత్రం కంపల్సరీగా ఉంటాయి. సరే, ఇక్కడ వద్దాం. ఎవరు 1990లో విశాఖలో ఒక ఇల్లు నిర్మించింది ఎవరో? వారు. ఓకే, దే అయిపోయింది. ఇప్పుడు మనకు వెర్బ్ రావాలి. ఈ వెర్బ్ దేంట్లో ఉంది? నిర్మించారు, కట్టేశారు. 1990లోనే వాళ్ళు విశాఖలో ఇల్లు కట్టేశారు. జరిగిపోయిన క్రియ, పైగా ఖచ్చితంగా పర్ఫెక్ట్ టెన్స్ తెలియజేస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్. దాన్ని కూడా మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసుకోవచ్చు. ఇక పాస్ట్ పర్ఫెక్ట్లు, పాస్ట్ కంటిన్యూలు, పాస్ట్ పర్ఫెక్ట్ ఇవన్నీ వద్దండి. సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసేయటమే, చెప్పుకోవటమే మనం. సో దే నిర్మించుట అనే వెర్బ్ మనకు తెలియాలి. సబ్జెక్ట్ రాసాము, ఇది అర్థమైంది తెలుగులో. నిర్మాణం ఈ విధంగా ఉంటుంది ఇంగ్లీష్లో. ఓకే, సబ్జెక్ట్ దే అని పెట్టుకున్నాం. ఇక ఈ వెర్బ్ స్థానంలో నిర్మించారు. మరి దానికి తగిన వెర్బ్ నిన్న చెప్పలేదు, మర్చిపోయాను. అదే బిల్డ్, బిల్ట్, బిల్ట్. నిర్మించుట, బియుఐఎల్టి బిల్డ్, బియుఐఎల్టి బిల్ట్, బిల్ట్. లేదా కన్స్ట్రక్ట్, కన్స్ట్రక్టెడ్, కన్స్ట్రక్టెడ్. 3. అదేమో ఒకటేమో రెగ్యులర్, ఇంకోటేమో ఇర్రెగ్యులర్. సో ఇక్కడ బిల్ట్ అని పెట్టుకున్నాం. నిర్మించారు కదా, బిల్డ్, బిల్ట్. ఓకే, బియుఐఎల్టి వెర్బ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ చూద్దాం, ఉందా? వారు నిర్మించిన వాళ్ళు. వారు ఏం చేశారు? నిర్మించారు. దేన్ని? ఒక ఇంటిని. ఓహో, ఇది ఆబ్జెక్ట్. దే బిల్ట్ ఏ హౌస్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. మన మెయిన్ గోల్ అయిపోయింది. వారు ఒక ఇంటిని నిర్మించారు. ఇప్పుడు ఎప్పుడు? 1990లో, ఇన్ 1990. ఈ లో అనేది ప్రిపోజిషన్, ఇది నౌను. ఇలా తెలుగులో 1990లో విశాఖలో అని ఉంటాయి. కానీ మనం రాసేటప్పుడు ఇన్ విశాఖ, ఇన్ 1990 ఆ విధంగా వెనక ముందు పెట్టుకోవాలి. దే బిల్ట్ ఏ హౌస్ ఇన్ 1990. మళ్ళా ఇక్కడ విశాఖలో అని ఉంది. ఇన్ విశాఖ అంటే విశాఖపట్నం. సింపుల్ పాస్ట్ టెన్స్ అన్నమాట. ఇక పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూ ఇవన్నీ వద్దండి మనకి. సరే, నేను 10th పాస్ అయ్యాను 2020లో. ఐ పాస్డ్ 10th ఇన్ 1990. భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. జరిగిపోయిన క్రియ. ఇండియా వచ్చిందంటే అది అక్కడ మన కమ్ముకేమో అలా పెట్టుకోకూడదు. పొందినది. ఇండియా గాట్ ఏంటి? ఇండిపెండెన్స్, స్వాతంత్రం ఇన్ 1940. ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. అయిపోయింది కదా. గతం కనుక గతం చెప్పావు. సరే, ఇప్పుడు ఇంకోటి చూద్దాం.
ఇది పాస్ట్ టెన్స్. ఇప్పుడు ప్రజెంట్ టెన్స్ చూద్దాం. ఇండియా ప్రస్తుతము అమెరికాతో మంచి సంబంధాలను కలిగి ఉంటుంది. ఎంత పెద్ద సెంటెన్స్ అయినా యూ డోంట్ వరీ, వాటి అర్థాలు తెలుసుకోండి ఫస్ట్. ఎవరో దేంట్లో ఉంది? ఇండియా ప్రస్తుతం. ప్రస్తుతం అంటే ప్రజెంట్ టెన్స్, ఇప్పుడైనా అర్థం. ఇండియా ఫస్ట్ ఇది సబ్జెక్ట్. ఈ ప్రస్తుతం ఎక్కడైనా అమెరికాతో, ఇది కూడా తర్వాత రాసుకోవచ్చు. సబ్జెక్ట్ తర్వాత మనకు వెంటనే వెర్బ్ కావాలి కనుక ఇండియా ప్రస్తుతం అమెరికాతో మంచి సంబంధాలను కలిగి ఉంటుంది. మెయింటైన్ లేదా హ్యావ్. ఏమన్నా కలిగి ఉండట లేదా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇండియా మెయింటైన్ లేదా ఇండియా హ్యావ్ ఏంటి కలిగి ఉంటుంది? మంచి సంబంధాలను, అంటే గుడ్ రిలేషన్స్. లేదా గుడ్ టర్మ్స్. ఇప్పుడు ఎవరితో? ఇండియా ప్రస్తుతం అమెరికాతో. తో విత్ దేంతో? అమెరికా. విత్ అమెరికా ప్రస్తుతము నౌ. ఇది చూడంగానే వెర్బ్, ఓహో ఇండియా మెయింటైన్ ప్రజెంట్ టెన్స్లో ఉంది, దీని పాస్ట్ టెన్స్ మెయింటైన్. లేదు హ్యావ్ పెట్టుకున్నావు, హ్యావ్ పెట్టుకున్న పర్లా, ప్రజెంట్ టెన్స్ హ్యావ్, దీని పాస్ట్ టెన్స్ హ్యాడ్. ఓహో ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది. సో ఈ యొక్క ప్రజెంట్ టెన్స్ తోటి ఎలాంటి పదాలైనా మనం ఇక్కడ ఉన్నటువంటి వెర్బ్ని బట్టి, ఇక్కడ చూడండి పాస్ట్ టెన్స్లో ఉంది వెర్బ్, కానీ ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఈ ఏదన్నా పర్వాలేదు, మనం పట్టుకోవాల్సింది సబ్జెక్ట్, వెర్బ్. ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ రాయండి, లేకపోతే మిగతా రాసేయండి. సో ఈ విధంగా మనం ఇక్కడ పాస్ట్ టెన్స్ చూసాము. ఇక్కడేమో ఇక్కడ ఫ్యూచర్ చూద్దాం. మనం కేవలం ఈ రెండే, ఆ రెండుకి వెళ్ళి షాలు పెట్టుకుంటే మూడోది, అంతకు మించి ఎక్కువ వద్దు మనకి. నేను వచ్చే నెలలో అమెరికాకి వెళతాను. వచ్చే నెల అన్నాడు, ఆటోమేటిక్ అది భవిష్యత్తే. సో వెళ్ళేది ఎవరు? నేను, ఐ. ఏం చేస్తావు? వెళతావు. వెళ్ళటానికి గో. ఈ రెండు రకాలుగా ఉంటుంది. ఐ గో అమెరికాకు. టు అమెరికా. ఎప్పుడు? నెక్స్ట్ మంత్. ఇక్కడ నెక్స్ట్ మంత్ అని కరెక్ట్ టైం ఇచ్చాడు కనుక ఈ గోకి విల్లు కానీ షెల్ కానీ చేర్చలేదండి. ఎప్పుడైతే ఇక్కడ భవిష్యత్తు కాలం ఉందో, ప్రజెంట్ వెర్బ్ ఉన్నా కానీ ఇది ఫ్యూచర్ కిందే లెక్క. లేదండి తలనొప్పి ఎందుకని అంటే, అప్పుడు ఐ షల్ గో టు అమెరికా నెక్స్ట్ మంత్. సో భవిష్యత్తులో ఉన్నటువంటి నాలుగుటిని కూడా ఇందులోనే ఉపయోగించాలి. ఏ విధంగా మనం ఉపయోగిస్తున్నాము? రెగ్యులర్ వెర్బ్, ఇర్రెగ్యులర్ వెర్బ్ సహాయంతో మనం వీటిని ఉపయోగిస్తున్నాం. ఓకేనా? సో ఈరోజు కొన్ని కొత్త వెర్బులు చూసాం మనం. ఆ కొత్త వెర్బులను మనం ఈ యొక్క రెండు టెన్స్లతోటి షల్లో వీళ్ళు కలిపి మళ్ళీ మూడో టెన్స్ తోటి మొత్తం 12 టెన్స్లో ఉన్నటువంటి భావాన్ని మనం ఈ విధంగా నేర్చుకోవడం జరుగుతుంది. కంగారు ఏం లేదు, ఇంకో 4-5 వీడియోలతో కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్.
సో సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ కోసం సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బిఫోర్ closing my video, I once again appeal to you, please keep your health in a good condition. Thank you.